రాములు అనే వృద్ధుడు ఓ చిన్న గ్రామంలో ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. అతనికి కేవలం ఒక్కగానొక్క కొడుకు రాజు. కాని రాజు పట్టణానికి వెళ్లి అక్కడ సెటిల్ అయి తండ్రిని మరిచిపోయాడు. రాములు ప్రతిరోజూ కొడుకు వచ్చే ఆశతో కాలాన్ని గడుపుతుండేవాడు. ఒకరోజు రాములు తీవ్ర అనారోగ్యంతో పడిపోయాడు. తన శక్తిని కూర్చి రాజు ఫోటోను చేతిలో పట్టుకుని, "నువ్వు నాకు కావాలి రాజూ. నా చివరి రోజుల్లో నిన్ను చూసుకోవాలి" అని తల్లడిల్లిపోయాడు. రాజు వెంటనే గ్రామానికి చేరుకున్నాడు. తండ్రి రాములు నిస్సహాయంగా మంచంపై ఉండటం చూసి గుండె నొప్పితో నిశ్చేష్టుడయ్యాడు. "నాన్నా, నన్ను క్షమించండి. నా బాధ్యతను పూర్తిగా విస్మరించాను" అంటూ ఆయన కాళ్లకు దండం పెట్టాడు. రాములు కన్నీళ్లు తుడుచుకుంటూ, "నీకొక జీవితాన్ని ఇవ్వగలిగిన నేను. నువ్వు నీ జీవితంలో బిజీ అయిపోవడాన్ని అర్థం చేసుకున్నాను. నన్ను చూసేలా నీ ప్రేమ ఒక్కసారి చూపావు. అదే నాకు చాలు" అని కుదుటపడ్డాడు. ఇంకా మరేమీ వాళ్ళు మన నుంచి కోరుకోరు. నీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.